నమస్కారం. నేమాని థాట్స్ వారి నా కపిత్వం శీర్షికకి పునఃస్వాగతం. గురువులని నా బరువు మోయువారు, వారి భాగ్యము నేను శిష్యుడగుట, కరిలాంటి మదమున్న శిష్య భావమిదియే, కరుణ చూపదగున మంజునాథ. అంటే కొంతమంది శిష్యులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ కపిత్వ పద్యం ద్వారాగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది శిష్యులు ఉంటారు, చాలా అమాయకులు పాపం. వాళ్ళు ఏమనుకుంటారంటే, గురువులని నా బరువు మోయువారు. నేను ఒక్కసారి ఒక గురువు గారిని సెలెక్ట్ చేసుకుని ఇంకా ఆయన ఫాలోవర్గా ఉండడం కానీ లేదంటే ఆయన్ని నమ్మడం కానీ నేను చేస్తున్నాను అంటే అర్థం ఏమిటంటే, ఇక పైన నా బరువులు బెంగలు బాధ్యతలు అన్నీ కూడా గురువు గారి అనుగ్రహంతో తీరిపోతాయి. కాబట్టి ఇక అన్ని బాధ్యతలు ఆయనవే. నా పూర్తి స్థాయి శరణాగతి అనేటువంటి రూపంలో నేను ఆయనకి సరెండర్ అయిపోయాను. కాబట్టి ఇక అన్నీ ఆయనే చెయ్యాలి అనేటువంటి అమాయకత్వంతో ఉంటారు. అలా ఉంటూ ఉంటూ మెల్లమెల్లగా ఏమవుతుందంటే, అందరూ కాదు సుమా, కొంతమంది శిష్యుల్లో ఇది వస్తుంది. ఏమిటంటే, వారి భాగ్యము నేను శిష్యుడగుట. ఆ గురువు గారికి నేను శిష్యునయ్యాను అంటే మా గురువుగారు ఎంత అదృష్టం చేసుకున్నారండి. నాలాంటి శిష్యుడు అల్లాటప్పగా దొరుకుతాడా? ఆయన ఎంత పుణ్యం చేసుకుంటే నాలాంటి శిష్యుడు దొరికాడు అని అనుకుంటారట. సరే, కరిలాంటి మదమున్న శిష్య భావమిదియే. వారికి భావం కలగడానికి అసలు కారణం ఏమిటంటే, మదం అంటే చూడండి, మదమాత్సర్యాలు అంటారే, అలా అందులో మదం ఎక్కువైంది అని కూడా పెద్దవాళ్ళు అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు కుర్రాళ్ళని. అయితే ఈ మదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే, జంతువుల్లో మనకి ఏనుగు. కరిలాగా ఏనుగులా మదం ఎక్కున్నాడు అంటారు. అందుచేత కరి అంటే ఏనుగు. కరిలాంటి మదమున్న శిష్య భావమిదియే. అంత మదం ఎక్కిన తర్వాత ఈ శిష్యులకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఏమని? నేను శిష్యుని అవ్వడం మా గురువుగారు అదృష్టం తెలుసా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కరుణ చూపదగున మంజునాథ. అటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో, మదమెక్కిపోయి ఉన్నారే, అటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన గురువు గారు కరుణ చూపించవచ్చా మంజునాథ అని నా పేరు మీదే పెట్టుకుని పద్యాలు రాస్తున్నాను కదా, మీకు అందరికీ తెలిసిందే. అయితే గురువు గారు అంటే అర్థం ఏమిటంటే, అన్కండిషనల్ లవ్ ఉంటుంది ఆయన దగ్గర. ఎప్పుడు కూడా కండిషనల్ లవ్ ఉండదు. నాకు నువ్వు యాపిల్ పళ్ళు తెచ్చిపెట్టు నిన్ను అనుగ్రహిస్తాను, నాకు జామ పళ్ళు తెచ్చిపెట్టు నిన్ను అనుగ్రహిస్తాను, నాకు ఈ ఆశ్రమం కట్టిపెట్టు నిన్ను అనుగ్రహిస్తాను. ఇటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు గురువులు కాదు సుమా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆశ్రమం కట్టాలని డొనేషన్స్ అడిగారో, లేదంటే ఎప్పుడైనా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సంబంధించి ఏదైనా విరాళాల సేకరణ ఇటువంటివి ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెట్టారో, ఇక దయచేసి వారిని గురువులుగా మనం ఆలోచించుకోవాలి, స్వీకరించవచ్చో వద్దో. ఆ విషయం పక్కన పెడితే, మనంతట మనంగా వాలంటీర్గా వెళ్ళి అన్నీ చేసి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో మీరు ఉండండి గురువు గారు అని చెప్పి మనం గురువు గారిని వేడుకోవాలి తప్ప, నువ్వు హంసతూలిక తల్పం తీసుకొచ్చి వేసినా ఆయన అక్కడ హాయిగా నిద్రపోతాడు. అవేవీ లేకపోతే కటిక నేల మీద కూడా హాయిగా నిద్రపోతాడు. మనం కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాం అంటే, కొంతమంది స్వామీజీల్ని రకరకాల వాళ్ళని, వాళ్ళు ఎంతమంది పెద్ద రాజకీయ నాయకులతో తిరుగుతున్నారో గమనించుకుని మనం వాళ్ళ ఫాలోవర్స్గా మారిపోవడం ద్వారాగా సంఘంలో మనకేదో ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీ వస్తుందేమో అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాం. ఇది పచ్చి అమాయకత్వం. గురువులను ఆశ్రయించే విషయంలో మాత్రం ఇలాంటివి చూడకండి. వారు నిక్కచ్చిగా ఉన్నారా లేదా, సత్యానికి కట్టుబడి ఉన్నారా లేదా అనేటువంటి గురువులు చూడండి. అలాంటి గురువులు మీకు అతి సామాన్యంగా ఉంటారు, వాళ్ళ పైకి ఏం కనపడరు. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఈ శిష్యుడు అనుకుంటాడట, వారి భాగ్యము నేను శిష్యుడగుట. ఇతని కష్టాలు బాధలు బెంగలు కోరికలు తీర్చడం అన్నీ కూడా ఆ గురువు గారు చేసే అదృష్టాన్ని నేను ప్రసాదించాను గురువు గారికి. ఒకవేళ గనక నేను శిష్యుని నమ్మకపోతే ఆయనకి అవన్నీ నావి తీర్చేటువంటి అవకాశం ఆయనకు వస్తుందా అని అంటాడట. కరిలాంటి మదమున్న శిష్య భావమిదియే. ఏనుగంత మదం ఉంది కాబట్టి అతనికి ఆ అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఎంతసేపు గురువులను తోలనాడుతూనే ఉంటాడు, పొగుడుతున్నట్టే ఉంటుంది. కానీ గురువు గారు అని ఒక పదం పెడతాడు, కిందన సెర్వెంట్ మేడ్ చేయాల్సిన పనులు లేదంటే తన సబార్డినేట్ చేయవలసిన పనులన్నీ కూడా గురువు గారి లిస్ట్లో రాస్తూ ఉంటాడనమాట. అంత గొప్పగా ఉంటుంది ఆ వాక్చాతుర్యం కూడా.
ఇందులో ఒక విషయం చెప్తాను చూడండి. పూర్తి స్థాయిలో శిష్యులదే తప్పు కాదు. ఈ మధ్య కాలంలో ఇంచుమించు ఒక దశాబ్దంన్నర కాలంలో గురువుల యొక్క ఆవశ్యకత, గురువుల యొక్క గొప్పదనం చెప్పటంలో ప్రవచకులు అవ్వనివ్వండి, అందరినీ అనట్లేదు, కొంతమంది ప్రవచకులు అవ్వనివ్వండి, రకరకాల స్వామీజీలు అవ్వనివ్వండి, ఓవర్ గ్లోరిఫై చేసి చెప్పేయటం వల్ల అది విని 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 ఉన్నటువంటి ఈ ఎవరైతే భక్తులు ఉన్నారో వీళ్ళ మనస్సుల్లో అది దృఢపడిపోయింది. ఓహో, ఒక్కసారి గురువుని నమ్మేశామంటే ఇంక అన్ని బాధలు ఆయన పడతాడు. మన బాధలు కూడా ఆయనకు అప్పచెప్పేయచ్చు. ఆయన ఒక డబ్బా పెట్టుకుని ఉంటాడు, ఓ సంచి పెట్టుకుని ఉంటాడు. మన బాధలు బెంగలు అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ సంచిలో వేస్తే ఆయనకి వీలైనప్పుడు ఉతికేసి మనకి ఏ కష్టము బాధలు లేకుండా చేసేస్తూ ఉంటాడు. గురువు అనుగ్రహం కలిగింది అని ఒకసారి చెప్పుకుని ఊరి మీద మనం తిరిగితే సరిపోతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఆయన గుట్టే సరిపోతుంది. మనం మాత్రం చేయగలిగింది ఏముంది, ఆయనకు ఒక నమస్కారం చేయడం తప్ప. ఇలాంటి రకరకాలైనటువంటి అభిప్రాయాల్లోకి వస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుమ్మిడికాయంత మీ ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తే తప్ప ఆవగింజంత పరమాత్మ ఇచ్చేటువంటి అనుగ్రహం కానీ గురువు ఇచ్చేటువంటి అదృష్టం కానీ మీ దగ్గరికి వచ్చి చేరదు. ఇంకా మీకు సులువుగా అర్థం కావాలి అంటే ఈ గుమ్మడికాయంత ప్రయత్నం గురించి ఏదైతే చెప్తున్నానో ఇది మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లాంటిది. గురువు టవర్ లాంటి వాడు. ఆయన దగ్గర నుంచి సిగ్నల్ రావాలంటే మీ దగ్గర ఉండేటువంటి సెల్ ఫోన్ నాణ్యమైనదై ఉండాలి. మీరు మంచి ప్రయత్నం అనేటువంటి సెల్ ఫోన్ని పట్టుకుని ఉంటేనే వారి దగ్గర నుంచి వచ్చేటువంటి సిగ్నల్ అనేది వస్తుంది. ఇక్కడ వారు చూపించే అనుగ్రహాన్ని ఆవగింజతో పోల్చాను కదా అని మీరు చిన్నదనుకోకండి. మీ గుమ్మడికాయంత ప్రయత్నం ఎంతో వారు ఇచ్చేటువంటి ఆవగింజంత అనుగ్రహం కూడా అంతే. అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పాల్సి వస్తే ఏమవుతుందంటే గుమ్మడికాయ ఈజ్ ఈక్వల్ టు ఆవగింజ అని చెప్పవలసి వస్తుంది. మీ ప్రయత్నం పూర్తి స్థాయిలో మీరు చెయ్యకపోయినట్లయితే వారి అనుగ్రహం కానీ వారు ఇవ్వాల్సిన అదృష్టాన్ని కానీ వారు ఇవ్వలేరు. వారు కూడా అశక్తులు అవుతారు. దానికి కూడా ఇండైరెక్ట్ గా కారణం ఎవరవుతున్నాం? మనమే అవుతున్నాం. అందుచేత ప్రయత్నం చాలా ముఖ్యమైనటువంటిది. ప్రయత్నం అనేది చెయ్యకపోయినట్లయితే అదృష్టం అనేది కూడా కలిసి రాదు. కాబట్టి గురువుల గురించి ఆలోచన చేసేటప్పుడు శిష్యులలో అమాయకత్వం పోవాలి. ఇది అందరి శిష్యులకి సంబంధించింది కాదు. ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా వారి ప్రయత్నం వారు చేస్తూ గురువుల ఎడల భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు. వారి గురించి చెప్పడం లేదు, కానీ కొంతమంది ఉంటారు అక్కడక్కడ. అందుచేత ఈ పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి విని మనం ఈ శీర్షికని సుసంపన్నం చేసుకుందాము. గురువులని నా బరువు మోయువారు వారి భాగ్యము నేను శిష్యుడగుట కరిలాంటి మదమున్న శిష్య భావమిదియే కరుణ చూపదగున మంజునాథ అని నా పేరు మీద పెట్టుకునే కపిత్వాన్ని మొక్కటంగా చెప్పడం జరుగుతోంది. ఇటువంటి మరిన్ని శీర్షికలను ఈ నేమాని థాట్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. పూర్తి స్థాయిలో వాస్తవాలు, సత్యాలు, మానవ మనుగడ శాస్త్రానికి అనుబంధంగానే ప్రతి విషయం చెప్తాము. ఇందులో ఏ రకమైనటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కిందన కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఇంకా మీరు ఏ రకమైనటువంటి ఎపిసోడ్స్ కోరుకుంటున్నారో అవి కూడా తెలియజేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.